హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సింగర్ మంగ్లీ గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఈ వీడియో చాలా కాంట్రవర్సరీ అవుతుంది. సో ఏదైతే మైక్రో కంపెనీ అనే స్కామ్ ఉందో, సో అందులో కూడా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సో కొంతమందిని మోసం చేసింది. సో త్వరలో కూడా తెలుస్తుందని చెప్పేసి కొంతమంది చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సో అంటే అలాగే ఇంకొంతమంది ఏమంటున్నారంటే, సో అంటే వాళ్ళ అంతకుముందుకు అన్నారు వాళ్ళ తమ్ముడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని అన్నారు. మరి వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అతను ఎస్కేప్ అయ్యిందట. అంటే లైక్ ఎట్లా అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదట. సో అతని తప్పు లేనప్పుడు అతను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి అని అంటున్నారు. సో ఇంకొక కొంతమంది ఏమంటున్నారంటే, అంటే కొంతమంది నాయకులు సో ఆమె అంటే తప్పు చేయలేదా చేసిందని చెప్పేసి నిజం తెలిసే వరకు ఆమెకు సినిమాలో అవకాశాలు రావద్దని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ప్రొడ్యూసర్స్ కానీ కొంతమంది సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. సో కొంతమంది నాయకులు కానీ ఎవరైతే మోసపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కలిసిరట. లైక్ ఎట్లా అంటే ఈమెకు అవకాశాలు ఇవ్వద్దు, అంటే ఈ స్కామ్లో ఈమె ఉందా లేదా అని చెప్పేసి నిజం తెలిసే వరకు ఆమెకు సినీ అవకాశాలు కూడా రావద్దు అని చెప్పేసి కొంతమంది నాయకులు కోరుకుంటున్నారు. బట్ చూద్దాం, అంటే ఈమె ఇందులో స్కామ్ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. బట్ ఏంటంటే కొంతమంది మాత్రం నిజం తెలిసే వరకు ఎవరైతే మోసపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా ఈమెకు సినీ అవకాశాలు రావద్దు అని చెప్పేసి కొంతమంది నాయకులు కోరుకుంటారు. చూద్దాం, మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది అందులో ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పటికైతే ఉన్నది దొరికిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ చూద్దాం దొరికిందా దొరకలేదా, అసలు ఈ స్కామ్లో ఏమి ఉందా లేదా. ఇప్పటికైతే దొరికిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. అంటే ఆల్మోస్ట్ ఈమె ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. బట్ చూద్దాం, కొంతమంది అయితే మోసపోయిన వ్యక్తులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. బట్ ఆమె నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు అని చెప్పేసి అంటున్నది. బట్ చూద్దాం, కొద్ది రోజులు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ అప్పటి వరకు మాత్రం సినీ అవకాశాలు రావద్దని చెప్పేసి నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిర్రు. సో డెఫినెట్గా మోసపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే న్యాయం జరగాలని మేము చూస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. చూద్దాం, మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది సో ఈ స్కామ్లో ఏమి ఉందా లేదా. సో ఈ స్కామ్కి అసలు కారణం ఎవరు అని చెప్పేసి తెలుస్తుంది. సో త్వరలో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.